అంతరించిపోతున్న ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయటం అభినందనీయమని సంతనూతలపాడు కందుకూరు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఇంటూరు నాగేశ్వరరావులు అన్నారు. మద్దిపాడు మండలం తెల్లబాడు దొడ్డారం గ్రామంలో కొండపల్లి పవన్ ఆధ్వర్యంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గెలుపొందిన జతలకు ఎమ్మెల్యేలు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, పొగాకు బోర్డు సామాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండీరు నాగేశ్వరరావుతో పాటు మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. మూడు వందల అడుగుల దూరాన్ని 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న గోస్పాడమండ ఉండాలి. జూపల్లి ప్రభాకర్ రెడ్డి గారు, పద్నాలుగో రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొదటి జూపల్లి 14 నిమిషముల 51 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 15వ రౌండ్ 4500 అడుగుల దూరాన్ని క్లాస్ కట్టాలి గట్టిగా. మొదటి బొమ్మకు 40,000 రూపాయల మొత్తాన్ని వేరే శాసనసభ్యుల వారు కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరిగింది. మూడవ బొమ్మకు 25,000 రూపాయల మొత్తాన్ని మొదలు బహుకరిస్తున్నారు. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 3 నిమిషాలు. ఐదవ బొమ్మకు 12,000 రూపాయల మొత్తాన్ని గోరంట్ల బిఎన్ విజయ్ కుమార్ గారు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరవ బొమ్మకు 10,000 రూపాయలు. తెల్లపాడు గోడవరం గ్రామ సోదరులు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారికి, అలాగే గ్రామాలయ చైర్మన్ సోదరి సుచిత్ర గారికి, నుడా చైర్మన్ సోదరులు రియాజ్ గారికి, అలాగే గౌప్రియ మాల్ సోదరులు రవిశంకర్ గారికి, నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ ఎద్దుల ప్రదర్శన చేయడం ఎంతో ఖర్చుతో కూడినా కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఈ ఒంగోలు జాతి ఎద్దులు ఏ విధంగా ఉంటాయి, ఈ ఒంగోలు జాతి ఎద్దుల సత్తాను చూపించేదానికి ఈ పోటీ ప్రదర్శన చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఆర్కే సోదరులు జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. చాలా మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామ సోదరులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనందరం కూడా మన చిన్న పిల్లల కంటే కూడా జాగ్రత్తగా చూసుకునేది మన ఇంట్లో ఉండే ఎద్దుల్ని. మనందరం కూడా చిన్నపిల్లలప్పుడు కష్టాల దగ్గరికి వెళ్తే వాటిని ఎంతో జాగ్రత్తగా, ఇప్పుడు కూడా గ్రామాల్లో కొన్ని ఎద్దులు పందాలని ప్రదర్శించే రైతు సోదరులు ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో అని కంపల్సరీ ఎద్దులకి ఫ్యాన్లు పెట్టి దొరుకుతా ఉన్నారంటే వాటి మీద ఉండే ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా అటంటే ఆ ఎద్దులు చూడగానే ఒక మంచి ప్రేమ పిల్లల కంటే కూడా ఎక్కువగా చూసుకునే ప్రేమ కలుగుతుంది. వాటిని చూస్తా ఉంటే మనం చిన్నప్పుడు ఒక కష్టంలోకి వెళ్తేనే ఒక 4 ఎద్దులు 5 ఎద్దులు 6 ఎద్దులు ఉండే పరిస్థితి, రోజు అవన్నీ కూడా కనుమరుగే పరిస్థితి.
అటువంటి కనుమరుగే పరిస్థితుల్లో ఆ ఎద్దుల్ని ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా పరిచయం చేస్తున్నటువంటి రైతు సోదరులకి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ గ్రంథాలయం చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అదేవిధంగా అక్కడ ఉన్న మన రవి గారికి, రియాజ్ గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా తెలుగుదేశం పార్టీ సోదరులు, రైతులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఇలాంటి మా కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాటులో ఈ గ్రామంలో ఇలాంటి మంచి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ఇందాక అందరూ చెప్పినట్టు పూర్వకాలము రైతుకి మన ఒంగోలు ఎద్దులకి ఎంతో అనుసంధానం ఉండేది. ఎందుకంటే ఆ రోజు మనము రైతులే మన భారతదేశానికి వెన్నుముక్క అంటే ఆ రోజులలో ఈ ఎద్దులే రైతులకి వెన్నుముక్క. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు చూశాను, ఎంతో ప్రేమగా ఈ ఒంగోలు ఎద్దుల్ని గిత్తల్ని అందరూ చూసుకునేవాళ్ళు. ఈరోజు కాల చేంజింగ్ సిచ్యువేషన్ లో ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఒంగోలు ఎద్దులు తగ్గిపోయి ఈ రోజు ఈ ట్రాక్టర్ తో వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. కానీ పూర్వకాలం ఈ మనందరికీ ఎంతో ఈ ఎద్దులు మన జీవితాల్లో ఎంతో ముడిపడి ఉన్నాయి. ఈ రోజు వాటిలన్నీ గుర్తు చేసుకొని మనము రాబోయే జనాలకి, రాబోయే తరాలకి అన్ని గుర్తు చేయాలనేది మనవి. సో ఈ రోజు మనం చెప్పదలుగుతుంది ఏంటంటే ఒంగోలు గిత్తలు ఎద్దులు అంటే వరల్డ్ ఫేమస్. ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు ఎద్దులు, దాని తర్వాత ఒంగోలు గిత్తలు. ఈ గులకమ్మ ప్రాంతాలలో ఆ నీళ్లు తాగి బ్రహ్మాండంగా ఇలాంటి జాతి వచ్చాయనేది మనందరికీ గర్వకారణం. రెండో విషయాన్ని చూస్తామంటే ఎద్దులు ఈ గిత్తలు చాలా ఉంటాయి, కానీ ఒంగోలు ఎద్దులు గిత్తలు అంత అందంగా ఈ బ్రీడ్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఇలాంటి డ్రౌట్ కండిషన్ లో, డ్రౌట్ అంటే నీళ్లు లేని కండిషన్ లో కూడా అందంగా ఇంత బలంగా ఉండే ఎద్దులు ప్రపంచంలో ఏ లేవు. అందుకని ఈ రోజు ఇలాంటి ఎద్దులని గీతలని మనము ప్రోత్సహించు రాబోయే తరాలకి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేసిన మా తెల్లపాడు దొడ్డవరం సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలా. ఈ మధ్య కాలంలో ఈ బీచ్ ఫెస్టివల్స్ అలాంటి ఫెస్టివల్స్ అని పెట్టేదో డబ్బులు ఇస్తా ఉన్నది. దానికన్నా ఇలాంటి ఫెస్టివల్స్ కి వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమం పూర్తిగా అంటే నా కాన్సర్ ఇది రెండో కార్యక్రమం మధురాల పాటు ఇది. వీళ్ళందరికీ అంటే మా దాంట్లో కొద్దిగా ఉత్సాహం ఎక్కువ ఉన్నట్టుంది. బలంగా, ఎందుకంటే మన సంస్కృతిని మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో రాబోయే జనరేషన్ కూడా ఈ ఎడ్ల పందాలు గుర్తుండాలి, మన పల్లె వాతావరణం ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఎడ్ల పందాలు పల్లెల్లో గడపటం కూడా చాలా శుభపరిణామం. ఇంకా ఎందుకంటే దేశానికి రైతు వెన్నుముక అంటారు. అలాంటి రైతు ఉదయం వేసిన దగ్గర నుంచి ఈ ఎడ్లను తీసుకుని వెళ్ళి పొలాలకు తీసుకుని వెళ్ళి అక్కడ దున్ని వ్యవసాయం చేస్తేనే ఈ రోజు మనం ఎత్తుకు తిరగలుగుతున్నాం. అలాంటి రైతుకి, పాడి పరిశ్రమకి అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పంద్యాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ శ్రీ మధ్వర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆరాటోత్సవ మహోత్సవం సందర్భంగా పెద్దిరెడ్డి రామకృష్ణ గారి జ్ఞాపకార్థంగా ఈ ఎడ్ల పోటీలు జరపడం చాలా సంతోషం. ఈ రోజు రామకృష్ణ గారి జ్ఞాపకార్థంగా జరుగుతున్న సందర్భంగా ఇలాంటి అనేది మన ప్రోగ్రామ్స్ అనేది అన్ని ఊళ్ళ నుంచి జనం వచ్చి ఈ సందర్భంగా చూస్తున్నందుకు చాలా మంచిగా ఉందండి. ఈ రెండో రకంగా ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. అంతకుముందు ఎక్కడ జరిగింది. నెక్స్ట్ నూతలపాడు నియోజకవర్గంలో అంటే మళ్ళీ ఇక్కడ ఇంకా ఒకే నియోజకవర్గంలో రెండోసారి జరగడం, ఇలాంటి కార్యక్రమం అనేది విజయ్ కుమార్ గారు ఆయన దగ్గరుండి చేపించడం అనేది ఎంతో మంచికరం ఉంది. ఇలాంటి కార్యక్రమం అనేది ఈవినింగ్ టైంలో ఎప్పుడు అందరికీ ఆనందంగా కలిగించే వాతావరణంలో చల్లగా జరగడం వల్ల ఈ ప్రతి ఒక్కరు ఈ స్పోర్టివ్ గా జరిగిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, రైతులకి, అందరికీ ఈ దీన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరందరికీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే
ఒక శ్రమ ఒక దానికి రావడం అనేది మా విషయం కాదు. ఈ రోజు